హాయ్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడర్. సో మార్కెట్ మంచి ర్యాలీలో ఉందండి. మంచి ర్యాలీలో ఉన్నప్పుడు ఒక రెడ్ కలర్ క్యాండిల్ హై పైన అయితే బై ఆర్డర్స్ ప్లేస్ చేశా. ప్రీవియస్ క్యాండిల్స్ అంటే దాని ముందు రెండు క్యాండిల్స్ ఒక లోని స్టాప్ లాస్ మెయింటైన్ చేశా. అట్లా అక్కడ నుండే మంచి మూమెంట్ అయితే వచ్చింది. సేమ్ లెవెల్స్ అనేవి నేను మళ్ళీ బై సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఒకసారి మాత్రమే ఈ లెవెల్ అనేది మంచి మూమెంట్ ఇచ్చింది. ఇంకొక రెండు మూడు సార్లు కూడా ఈ లెవెల్స్ అనేవి మంచిగా వర్క్ అవుతాయి. సో వెయిట్ చేద్దాం, ఈ లెవెల్ క్రాస్ అవుతుందా ఆర్ అదర్వైజ్ ఈ బిలోనే ఎట్లా ట్రేడ్ అవుతుందా అనేది చూద్దాం. లెవెల్ క్రాస్ అయితే కనుక మళ్ళీ ఇంకొకసారి టార్గెట్ ఇస్తుంది. ఓకేనా? ఒకసారి టార్గెట్ ఇచ్చిందంటే సేమ్ లెవెల్ సెకండ్ టైం కూడా ఇస్తాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో కరెక్ట్గా చూడండి, రెడ్ కలర్ క్యాండిల్ ఎగ్జాక్ట్ లెవెల్ వరకు వచ్చి, అంటే ఈ లెవెల్ పైన బై ఆర్డర్స్ ఉన్నాయి, అందరు స్టాప్ లాస్లు ఇక్కడ ఉన్నాయి. వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయిందంటే అందరు స్టాప్ లాస్ హిట్ చేసి మంచి మూమెంట్ అయితే ఇస్తుంది. కదా, అంటిల్ అన్లెస్ వెయిట్ చేయడమే. అండ్ అగైన్ పిఈ సైడ్ అండి, పిఈ సైడ్ లో 176 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ మార్కెట్ అనేది లాస్ట్ 3-4 క్యాండిల్స్ ఈ పర్టికులర్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఒకవేళ ఇది బ్రేక్ అయినా కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ డౌన్ రావాల్సిందే. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్ రేంజ్ లోనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. కానీ రేంజ్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూమెంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పైవట్ సపోర్ట్ ఉంది, బీవ్యాప్ సపోర్ట్ ఉంది. అలా ఎర్లీ ఎంట్రీస్ ప్లాన్ చెయ్యొచ్చు, బట్ రిస్కీ అనేది. ఓకేనా, మనం చేస్తుంది స్కాల్పింగ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేస్తున్నాం. సో కొంచెం కన్విక్షన్స్ తో ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో చూడొచ్చు బీవ్యాప్ దగ్గర మార్కెట్ ఉంది. యాక్చువల్ ఇందాక వీవ్యాప్ బ్రేక్ చేసింది, రెడ్ కలర్ క్యాండిల్ హై పైన బ్రేక్ అయింది. సో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఎంత వరకు యాక్ట్ చేస్తుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. టైం 11 అవ్వబోతుందండి. సో ఒకసారి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ 11 కి మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గరే మార్కెట్ ప్లేస్ అవుతుంది. ఎస్, ట్రిగర్ అయిందండి, ట్రిగర్ అయింది. సో ఆల్రెడీ ఇందాక నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి యావరేజ్ అయింది అనమాట, అందుకే ఇక్కడికి ప్లేస్ అయింది మిల్ ఆర్డర్. లెట్స్, మనం అయితే స్టాప్ లాస్ పెట్టేద్దాం. స్టాప్ లాస్ అనేది 182.50 పెడతాం. కొంచెం బఫర్ అండి, చిన్న బఫర్ పెట్టి సార్.
ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెడతానండి. రెడ్ కలర్ క్యాండిల్ లో ఎంత ఉంది? 182 కదా. 181.80. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం. స్టాప్ లాస్ 11 పాయింట్స్, టార్గెట్ కూడా 11 పాయింట్స్ ఉండాలండి. ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాం. 11 పాయింట్స్ అంటే అరౌండ్ 650, అరౌండ్ 700 ప్రాఫిట్, 700 లాస్. 1:1 రిస్క్ రివార్డ్ అనేది 1:1 మెయింటైన్ చేయాలి. ఈ క్యాండిల్ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఒకటి ఈ ఈ హాఫ్ క్రాస్ ఏంటంటే మళ్ళీ అబోవ్కి మార్కెట్ వెళ్తుంది. వీటిని డోజీస్ అంటారు. లాంగ్ విక్ ఉండి చిన్న బాడీస్ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ హాఫ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయిందంటే ఈ టాప్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా క్యాండిల్స్ చూపిస్తాను అలాగే. సో ఇది ఇక్కడ చూసారా, లాంగ్ విక్స్ వచ్చి చిన్న బాడీస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే క్యాండిల్ హాఫ్ దాటిందో మళ్ళీ అబోవ్ అంటే ఇంచుమించు ఈ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? క్యాండిల్ వచ్చేసరికి 4.2 అంటే పాయింట్ ఇది క్రాస్ అయితే కొంచెం మూమెంట్ వస్తుంది. మార్కెట్ అయితే సిఈ సైడ్ ఉంది. చూద్దాం. ఈ రెడ్ కలర్ క్యాండిల్ హై ఎంత అండి? 194.35. 194.15. ఓకే, ఈ రెడ్ కలర్ క్యాండిల్ హై కూడా బ్రేక్ అయితే మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లైక్ రేంజ్, ఒక రేంజ్ లోనే స్టక్ అయిపోయిందండి. మార్కెట్ అబ్జర్వ్ చేస్తే చేస్తా ఒక రెక్టాంగిల్ బాక్స్ లో ఉండిపోయింది. మార్కెట్ అనేది ఈ రేంజ్ లోనే ఉండిపోయింది. ఈ రేంజ్ నుంచి బయటకు రావాలి.
అండ్ ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మళ్ళీ రెసిస్టెన్స్ వరకు వెళ్తుందా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మన ఎంట్రీ లెవెల్స్ అయితే కరెక్ట్గా ప్లేస్ చేసాం కదా. సో టార్గెట్ ఆ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేద్దాం. అగైన్ మన లెవెల్ అయితే టచ్ అయింది. ఫ్రెష్ ఆర్డర్స్ ఎవరైనా బై చేయాలనుకుంటే ఈ ప్లాన్ చేయొచ్చండి. రైట్. ట్రైనింగ్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా. రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు 1:1 నేను ప్లేస్ చేస్తాను. ఎందుకంటే సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుందండి రిస్క్ రివార్డ్ 1:1 మెయింటైన్ చేయడం వల్ల. చాలా మంది ఏం చేస్తారంటే రిస్క్ రివార్డ్ 1:1, 1:2, 1:5, 1:10 కూడా తీస్తారు. బట్ నేను ప్రిఫర్ చేయను. ట్రైనింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసేస్తున్నా. రిటర్న్స్ టార్గెట్ హిట్ అవుతుందా? యాక్చువల్గా పివోట్ వరకు ట్రైల్ చేయొచ్చు. బట్ మార్కెట్ అనేవన్గా ఉంది. ఆల్రెడీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేసింది, డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేసింది కదా. సో ట్రైలింగ్ చేస్తారు అయితే హిట్ చేస్తాను. సో వెయిట్ చేద్దాం. అసలు టార్గెట్ హిట్ అయిందా లేదా, పీవట్ వరకు మూవ్మెంట్ అయ్యిందా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫాలో చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.